హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞం మొదటి అధ్యాయంలోని 32వ శ్లోకం. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. భావము: కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, సుఖాలకు ఆరాటపడటం లేదు. హే గోవింద, రాజ్యము వల్ల కానీ భోగాల వల్ల కానీ మాకు ఒరిగేదేముంది? బ్రతికే నిరర్ధకమనిపిస్తోంది. వివరణ: కృష్ణ, పోతే పోని, పేరు ప్రఖ్యాతులే శ్రేయస్సు అని నాకు అనిపించడం లేదు. నేను విజయాన్ని కోరుకోవడం లేదు. విజయం సాధిస్తేనే రాజ్యం వస్తుంది అంటే నాకు రాజ్యం కూడా అవసరం లేదు. అయినా నా వాళ్ళందరూ చనిపోయాక రాజ్యం వచ్చినా కూడా ఏం చేయాలి? తనను ఎవరూ పొగడకుండా చూడకుండా ఉంటే ఏం లాభం? మనం కూడా ఏదైనా ఖరీదైన వస్తువు తీసుకున్నప్పుడు మన వాళ్ళందరూ చూడాలి, చూసి ఎంత బాగుంది అని అంటేనే తృప్తి పడతాం కదా. ఇక్కడ అర్జునుడు కూడా అదే అంటున్నాడు. తన వాళ్ళందరూ ఉంటే ఈ రాజ్యమే కాదు, పక్క రాజ్యం ఇచ్చినా సరే, కానీ తన వాళ్ళందరూ చనిపోతారంటే ఈ విజయమూ వద్దు, రాజ్యమూ వద్దు, సుఖమూ వద్దు, బ్రతికి కూడా ఏం సాధించాలి అని బ్రతుకు మీదే విరక్తి పుట్టింది అర్జునుడికి. కృష్ణ, మాటలైతే నా నుండి వస్తున్నాయి, వాటిలోని మర్మమేమిటో నాకు అర్థం కావటం లేదు. అవి ఎందుకు వస్తున్నాయో నీకే తెలుసు. గోవిందా, భావము తెలిసిన వాడివి కనుక నా బాధను తొలగించే భారము కూడా నీదే అని ఇక్కడ కృష్ణ పరమాత్మని గోవిందా అంటున్నాడు. గోవిందా అంటే గో అంటే వాక్కు, విందయతే అంటే ఇవ్వడం అనే అర్థము. వాక్కును ఇచ్చేవాడు లేదా ప్రసాదించేవాడు కనుక శ్రీకృష్ణుడిని గోవిందా అనే నామంతో పిలిచాడు అర్జునుడు. హరి ఓం తత్సత్.